మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ప్రభువునందు ప్రియులారా, మరొక నూతనమైన వీడియో చేస్తా ఉన్నాను. ఈ వీడియో చాలా వింతగా, ఫన్నీగా ఉంటది. మరి మీరే చూసేసేయండి. అసల నేను చేయకూడదు అనుకుంటున్నా, కానీ వీళ్ళు ఆ విధంగా చేస్తున్నారు బోధనల్ని. వీరితో మనకెందుకులే అనుకున్నా, కానీ వీరు వదిలించుకునేలా లేరు మనల్ని. చూడండి, ఇప్పుడు నేను ఫాదరు గంటెల్ల మరీదాస్ గారు ఒక విచిత్రమైన వీడియో ఒకటి చెప్పాడు. పొద్దున్నే ఆయన ఆ వీడియో అప్లోడ్ చేసింది. మీరు చూసేసేయండి. నేను తర్వాత దానికి వివరణ ఇస్తాను. వాళ్ళ ఇష్టం, మారు మనసు పొందుతారో లేకపోతే ఇంకోటి పొందుకుంటారో మనకెందుకండి. ధర్మం ప్రకారంగా బైబిల్లో ఉన్నది సత్యం, మనం చెప్పటమే మన యొక్క బాధ్యత. సరేనా? మీరు చూసేసేయండి. ఈ విధంగా వాళ్ళు ఎదుగుదల అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి నేర్పించేది ఏంటంటే పాప సంకీర్తన. అంటే ఈ మధ్య కాలంలో చేసినటువంటి పాపాలు, చిన్న ప్రాయంలో జ్ఞానస్థానము పొందుకున్నటువంటి బిడ్డ ఈ మధ్య కాలంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పరిహారం జరగటం కోసం దేవుడు ఆనాడు శిష్యులకు అధికారం ఇచ్చారు. మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. మీరు ఈ లోకములో ఎవరినైతే బంధిస్తారో వారు పరలోకములో బంధింపబడతారు అని శిష్యులకు అధికారం ఇచ్చారు. ఆ అధికారము పొందుకున్నటువంటి గురువు పాప సంకీర్తనకు కూర్చున్నప్పుడు అక్కడ ఆ బాలుడు లేదా ఆలోచన జ్ఞానం పెరిగినటువంటి, ఆలోచన తత్వము వచ్చినటువంటి, తన పాపాలను తను గుర్తించగలిగినటువంటి వ్యక్తి ఆ బాలుడు అదుగో అక్కడికి వెళ్ళి అభిషక్త గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన చేస్తాడు. పాప సంకీర్తన చేయటం అంటే తన పాపాలను ఒప్పుకోవటం. ప్రియ విశ్వాసులారా గమనించండి, ఇక్కడ గురువులో మీరు నరుణ్ణి చూడకాకండి. ఇక్కడ గురువులో క్రీస్తు ప్రభుని చూడండి. ఇక్కడ గురువులో అభిషేకాన్ని చూడండి. ఇక్కడ గురువులో అధికారాన్ని చూడండి. ఇక్కడ గురువులో పాప క్షమాపణిచ్చిన అధికారాన్ని మీరు చూడండి. కనుక దేవుని బిడ్డలారా, 13-14 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు ఆ పసిబిడ్డలు వెళ్ళి, ఆ పసిబిడ్డలు కాదు, రేషనాలిటీ ఆలోచన జ్ఞానం పెరిగిన పిల్లలు వెళ్ళి బాప్తిజమము తీసుకున్న తరువాత పాప సంకీర్తన చేస్తారు. కాబట్టి బాప్తిజము పొందుకున్న నాటి నుండి ఇప్పటి వరకు, అంటే 14-15 సంవత్సరాల ప్రాయం వరకు వారు చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఎప్పుడు క్షమించబడతాయి అంటే ఆ పాప సంకీర్తనలో గురువు కూర్చున్నప్పుడు, గురువు దగ్గర పాపాలను ఒప్పుకున్నప్పుడు, గురువు ఆ పాపాలకి క్షమాపణ దయచేసినప్పుడు మాత్రమే. సో విన్నారు కదా ప్రభునందు ప్రియులారా, నేను ఈ వీడియోలో చెప్తా ఉన్నాను మరొక మారు మీకు. నాకు వారి మీద వ్యక్తిగత ద్వేషాలు, పగలో ఏమీ లేవు. వారంటే మనకి ఇష్టమే, మేము ప్రేమిస్తున్నాం మిమ్మల్ని. ముందు వీడియోలో కూడా వారి బోధన మీద నేను పోరాటం చేశాను, కానీ వారి మీద కాదు. మీరు అర్థం చేసుకోవాలి. సో ఆ తరహాలోనే ఈ వీడియో కూడా మీ బోధ మీదే కానీ మీ మీద కాదు. గంటెల మరీదాస్ గారు, మీరు ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా మీరు అన్నదానికి నేను వివరణ ఇస్తా. అసలు బాప్తీసం అంటే ముందు మీరు దానికి సరైన క్రమం మీకు తెలియదు. బాప్తీసం అంటే అది వ్యక్తిగతానికి సంబంధించిన విషయం. కడగబడుట బలవంతం లేకుండా తీసుకునేది, అర్థమైందా? అందరి సమక్షంలో తీసుకునేది. తర్వాత యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఆయన కొరకు చనిపోయి తిరిగి లేచాడని ఒప్పుకోవాలి. ఆయన నా కొరకు మరలా రెండవసారి రాబోతున్నాడని ఒప్పుకోవాలి. నేను పాపిని అని నోటితో ఒప్పుకోవాలి. మనకి రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది కదా, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని నీ ఎడల, నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షణ పొందుతావని. హృదయ పరివర్తన, మారు మనసు రావాలి. అర్థమవుతుందా? మరి రక్షణ పొందిన వాళ్ళు ఎలా ఉండాలి అంటే బోధ విషయంలో, సహవాసం విషయంలో, ప్రార్థన విషయంలో, ఏమండి, మరి రొట్టె విరిచే విషయంలో, ఇవన్నీ కూడా ఒక పిల్లవాడిలో నెరవేరుతాయా? పిల్లవాడు హృదయం మారు మనసు పొందడు. రొట్టె విరుస్తాడా? విరవలేడు. సహవాసం చేస్తాడు. ఎవరితో సహవాసం చేస్తాడు? ప్రార్థన ఎలా చేస్తాడు? యేసుప్రభు నా దేవుడిని ఎలా ఒప్పుకుంటాడు? వాడికి తెలియదు కదండి. ఇంకా వాళ్ళు క్రియాపాపం అనేది ఇంకా వాళ్ళు
మొదలుగాల. జన్మ పాపం ఉంది. అర్థమవుతుందా? క్రియాపాపం అనేది వాడికి ఇంకా మొదలుగాల. ఎందుకు మేము ప్రొటెస్టెంట్లు మేమెందుకు చెప్పేది ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత వాడు బాప్తిసం పొందాలి ఎందుకు మేము చెప్పేదంటే, ఇప్పుడు మీరన్న వీడియోల నుంచి నేను ఈ మాటలు నేను వివరిస్తున్నా. ఎందుకు మేము ఇచ్చేదంటే, ఇప్పుడు ఇవన్నీ చెప్పినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ గూడా పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు వాడికి ఏది వర్తించదు. వాడు ఏది చేయలేడు కూడా. మీరన్నట్టు 14, 13 సంవత్సరాలు వస్తే వాడు ఆలోచన చేస్తాడు. ఇప్పుడు ఈ బాప్తిస్మంలో, ఈ ముంచుడు బాప్తిస్మంలో మీరన్నట్టు జన్మ పాపానికి మేము ఒక బాప్తిసం ఇస్తాము. తర్వాత అప్పటి నుంచి వాడు పెరిగిన దాకా ఈ మధ్యలో కొన్ని అపరాధాలు ఉన్నాయి. వీటికి మరలా పాప సంకీర్తన అని చెప్పేసి గురువుగారి చెవిలో ఒప్పుకోవాలి అని చెప్పినట్లుగా మేము చేయమట్లా. ఇప్పుడు బాప్తిసం అంటే ఒకటే, విశ్వాసం ఒకటే అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఉంది మనకి. ఇప్పుడు జన్మ పాపం పోవాలన్నా, క్రియా పాపం పోవాలన్నా, ఏ పాపం పోవాలన్నా ఒకే ఒక బాప్తిసము. వాడు ఒక వయసుకి వచ్చిన తరువాత అప్పుడు వాడికి అన్నీ చెబుతాం. మీరన్నారు, వాడికి అన్నీ మనం చెప్పి ఇస్తాము. వాడికి అర్థమైద్ది. మీరన్నారు, మేము ఎందుకు ఇస్తామంటే పసిపిల్లలకి కొంతమంది లేదు అంటున్నారు బైబిల్లో అని మీరు అపోస్తలుల కార్యంలో మరి 16వ అధ్యాయంలో జైలు అధికారి ఇంటి వారందరూ కూడా అక్కడ బాప్తిసం పొందారని, లూదియా ఇంటి వారందరూ కూడా అక్కడ బాప్తిసం పొందారని మీరు చెప్తా ఉన్నారు. ఇంటి వారందరిలో మీరు అన్నట్టు కాసేపు పిల్లలు కూడా ఉన్నారు అనుకుందాం. మీరు ఆ 2 వచనాలను బట్టే కదా పిల్లలకి మేము ఇస్తున్నాము మీరు ఒప్పుకోరని చెప్పింది. ఇంటి వారందరిలో పిల్లలు కూడా ఉన్నారని ఒప్పుకుందాం. ఇప్పుడు లూదియా ఇంటి వారికి ఆ జైలు అధికారి కుటుంబానికి 2 చోట్ల పౌలే ఇచ్చింది. పౌలు గారు చెప్పిన ప్రసంగము పసిపిల్లలకు అర్థమైద్దా? వాళ్ళు హృదయం మారు మనసు పొందుతారా? వారు యేసుప్రభు అంటే తెలుసుకుంటారా? యేసుప్రభు నీ కోసం చనిపోయాడంటే వాడికి అర్థమైద్దా? అర్థం కాదు కదా. ఇంటి వారందరూ అంటే పెద్దవాళ్ళు, ఇంటి వారందరిలో పెద్దవారందరూ కూడా రక్షణ పొందారని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? అంతేగాని చిన్నప్పుడు ఒక జ్ఞానస్థానం ఇచ్చి మరలా వాడు 10, 12, 13, 14 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి ఈలోగా జరిగిన పాపాల కొరకు మరలా ప్రత్యేకంగా గురువుగారి దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన అని చెప్పేసి ఆయన ఒక చోట కూర్చుంటే ఆయన చెవిలో చెప్పడం అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. సరే మీరు అని అనొచ్చు, మరి ఒకరి పాపములు ఒకరు ఎడల ఒప్పుకోమని బైబిల్లో ఉంది కదా అంటే, అక్కడ మార్కు సువార్తలో ఇప్పుడు శిష్యులు అంటే మీరేమన్నారు? శిష్యులు అంటే ఎవరు? వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు, వీరు గురువులు లెక్కని మీరు చెప్పారు. అక్కడ నమ్మిన వారందరం ఉంది. నమ్మిన వారు దాని కింద సూచికలు కూడా చెప్తాడు, ఈ సూచికలు జరుగుతాయి అని. నమ్మిన వారు ఒక గురువులు, ఫాదర్లు, సేవకులే కాదు, నమ్మిన వారిలో విశ్వాసం లేరా? మరి వారి చెవిలో కూడా చెప్పుకోవచ్చు. ఒక గురువు గారి చెవిలోనే కాదు, వారి చెవిలో కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వారి చెవిలో చెప్పినా, గురువుగారి చెవిలో చెప్పినా పాపాలు పోవు. కానీ ఎందుకు ఒప్పుకోమన్నాడు అంటే, కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సంఘాల్లో సహోదరుల మధ్య ఐక్యత కొనసాగాలంటే ఒకరి పట్ల ఒకరు ఒప్పుకోవాలి. అన్న నేను మొన్న ఇట్లా తేడా చేశానన్న, తేడా పడ్డానన్న, బలహీన పడ్డానన్న, నా కొరకు ప్రార్థన చేయను అంటే వాడు కూడా, ఎదుటోడు కూడా, అయ్యా నేను కొన్ని విషయాలు తేడా పడ్డాను, నువ్వు నా కొరకు, నేను నీ కొరకు ప్రార్థన చేసుకుందామలయ్యా అని ప్రార్థన చేస్తామంటారు చూసారా? ఆ ప్రార్థన చేస్తాం అనడంతోనే వారు క్షమించినట్టు, ఒప్పుకున్నట్టు. కానీ మీరు అక్కడ ఎలా చెప్పారంటే, అక్కడ సేవకుడు ఒప్పుకుంటే యేసుప్రభు ఒప్పుకున్నట్లే అన్నట్టుగా మీరు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మాకేమర్థం అవుతుందంటే, చిన్నప్పుడు ఒక బాప్తిసము, తర్వాత వాడు క్రియ ద్వారా చేసినటువంటి పాపములు పెద్దయిన తర్వాత గురువుగారి చెవిలో చెబితే అదొక రెండో బాప్తిసం అన్నట్లుగా మీరు ఇండైరెక్ట్గా చెప్పగానే చెప్పేశారు. ఏదేమైనా మరీదాస్ గారు మీరు ఆలోచన చేయాలి. ఒక బాప్తిసమే, ఆ బాప్తిసంలో జన్మ పాపం పోయింది, అన్నీ పోతాయి. అంతేగాని చిన్నప్పుడు జ్ఞానస్థానం ఇచ్చి అసలు ఎందుకు అట్లా? ఇప్పుడు ఆ లెక్కలో జ్ఞానస్థానం ఇచ్చేవి చిన్నప్పుడు, ఆ పాపాలు పోలేదుగా, మరలా వాడు చేస్తానే ఉన్నాడు కదా, మరి ఇప్పుడు ఆ జ్ఞానస్థానం చెల్లుబాటు కానట్టే కదా. ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఒకరి పాపములు ఒకరు క్షమించినట్లయితే మరి యేసుప్రభు భూమి మీదకి రావడం దేనికి? చక్కగా నేను అవసరం లేదు నరులారా, మీరు ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోండి, క్షమించబడితే అని చెప్పొచ్చు కదా. అక్కడ సహోదరు ఐక్యతని చెడగొట్టుకోకుండా ఉండడం, ఆ సహోదరు యొక్క ఐక్యత అనేది చెడిపోకుండా ఉండడం నిమిత్తము మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమించుకోండి, ఆదరించుకోండి, వందనాలు చెప్పుకోండి,
పాపములు క్షమించుకోండి, ప్రార్థన చేసుకోండి. అసలు క్షమించేది ఆయన. చాలామంది ఆయన సమాజ మందిరంలో అనేక మంది పాపములను ఆయన క్షమిస్తుంటే కొంతమంది పరిసయ్యులు, సద్దూకయ్యులు ఏమంటున్నారు, ఇతడు ఇట్టి అధికారం ఎలా పొందాడు, ఈ పాపములను క్షమించే దేవుడు కదా, ఇతనికి ఎలా వచ్చింది అధికారం అని చెప్పేసి చాలామంది అదిరిపోయారు అక్కడ. ఆయన చంపాలని వెతికారు. అర్థమవుతుందా? పేతురు కూడా అయ్యా నన్ను లోకా సువార్త 5:8 ఉంటుంది కదా, పేతురు కూడా ఏమంటాడు, విస్తారమైన వల్ల పట్టినప్పుడు చూసి విస్మయం ఉంది, ఆయన వెలుగులో ఇలా పాపములు కనపడి నేను పాపాత్ముడే అని చెప్పేసి అంటే లేదు లేదు, ఇక నుంచి నేను నిన్ను మనుషులు బట్టి జలరుగా చేస్తానని చెప్పేసి ఏమన్నాడు, అక్కడ ఒప్పుకుంటే క్షమించాడు. జక్కయ్య కూడా అంతే. అసలు జక్కయ్య నోటితో కూడా అనలా, అసలు వెంటనే హృదయ పరివర్తన వచ్చింది. నాకున్న సగం ఆస్తి అందరికి పనిచేస్తున్నాయా అన్నాడు. ఇట్లా మనం ఈ పాపాలు క్షమించి యేసు ప్రభువారు. నువ్వు చెప్పినట్టు గురువుగారి చెవిలో చెబితే పాపాలు పావు. మేము అందుకే అంటుంది ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇస్తే బాగుంటుంది. ఆ జ్ఞానస్థానం దేనికి చెల్లుబాటు అయింది, వాడికి తెలియనప్పుడు మీరు ఇచ్చారు. మీరు చెప్పకనే చెప్పేశారు మరలా ఈ వీడియోలో. ఏమని అంటే ఆ జ్ఞానస్థానం ఇచ్చిన పాపం జన్మ పాపం బాగాలేదు, మరలా వాడు పాపం చేస్తున్నాడు, ఒక ఏజ్కి వచ్చేలోపు మరలా పాపం చేశాడు, దీనికి నివృత్తిగా గురువుగారి చెవిలో చెబుతామని మీరు చెప్పకనే చెప్పేశారు. ఎంత అజ్ఞానం మరీదాస్ గారు, ఆలోచన చేయాలి కదా. మరలా మీరు ఒక సందేహం రావచ్చు మీకు ఇక్కడ, ఏమనంటే మరి పిల్లలకి ఇవ్వకపోతే మరి వాళ్ళ జన్మ పాపం ఎట్లా పోయిద్ది అంటే మీకు ఒక మాట చెప్తా. లోకా సువార్త 15వ అధ్యాయంలో మరి తప్పిపోయిన కుమారుడు వ్యవహారం ఉంటుంది. మీ అందరికీ బాగా తెలుసు. అది నీకు తెలియని వచ్చిన మీకు అది మీకు అందరికీ బాగా తెలుసు. తప్పిపోయిన కుమారుడి విషయంలో తప్పిపోయిన కుమారుడు ముందు ఆస్తి తీసుకొని, ఆస్తి పంపకాల విషయంలో తండ్రితో గొడవ పెట్టుకొని ఆస్తి తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళి ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో తిరిగి ఆస్తిని కాజేసుకొని తర్వాత పందులు తినే పొట్టు తిని చివరికి దుర్భరమైన బ్రతుకు నాకు వద్దని ఏదైతే అదేంది నా తండ్రి దగ్గరికి వెళతానని చెప్పేసి వచ్చాడు. చూసావా? అక్కడ వాడు ఏమంటాడు, నీకును పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేశారా అంటే తండ్రి ఆ మాట పట్టించుకోడు. ఏమందరా అవన్నీ వదిలేసారా, నువ్వు నా దగ్గరికి వచ్చావు చాలు అని వాడిని ముద్దాడి మెడ మీద పెట్టుకొని ముద్దు పెట్టుకొని హగ్ చేసుకొని ఆ మలినమైన వస్త్రాలు తీసేసి స్నానం చేయించి ఏం చేశాడు, ఉంగరం తొలగిచ్చి విందు చేయించాడు అక్కడున్న వ్యక్తులకి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడని. ఆ పెద్దవాడి విషయంలోనే తప్పిపోయిన కుమారుడి విషయంలోనే దేవుడు క్షమిస్తే వాళ్ళు ఇంకా ఆ పిల్లల్లో క్రియాపాపం అనేది ఇంకా రూపు దాల్చుకోవాలా ఉంది. మీరు అన్నట్టు ఉంది, దానికి మేము ఒప్పుకుంటాం. జన్మపాపం ప్రతి మనిషికి ఉంది, క్రియాపాపం దాల్చలా, జన్మపాపం స్వభావ పాపం ఉంది. సో ఈ తప్పిపోయిన కుమారుని క్షమించిన దేవుడు పిల్లల విషయంలో క్షమించడా? పిల్లల విషయంలో పక్షపాతం ఏమైనా చూపుతాడా? అంత మాత్రమే కాదు, ఒక యజమానుడు మనకి ఉపమానంలో ఉండి దేశప్రభు చెబుతాడు. ఒక యజమానుడు తన పనిలోనికి ఒక వ్యక్తిని ముందు ఉదయంలో కొంతమందిని పిలుస్తాడు, ఉదయం తర్వాత కొంతమందిని పిలుస్తాడు, పని దిగే సమయానికి మళ్ళీ కొంతమందిని పిలుస్తాడు తన చేలోకి పనికి. వాళ్ళందరికీ జీతం ఒకే రకంగా ఇస్తాడు. ఫస్ట్ వచ్చినప్పుడు ఏమంటాడు, ఏందయ్యా వాడికి అంత ఇచ్చేవేందయ్యా, నేను పద్ధతి మారి నేను కష్టపడుతున్నాను కదా, నాకు అంతే ఇచ్చేవు అతనికి అంత ఇచ్చేవేందంటే అది నా ఇష్టం, అది నా సొమ్ము, అది నేను ఎట్లయినా ఇస్తాను, నా సొమ్ము విషయంలో ఎలాగైనా వ్యవహరిస్తాను అని అంటాడు. ఉపమానంలో ఆ మాట ఉంటాయి కదా. అంటే ఆయన ఇష్టం అది. పిల్లల విషయంలో పరలోకానికి తీసుకెళ్తాడో లేకపోతే అగ్నిగుణాన్ని తీసుకెళ్తాడో నువ్వు నేను ఎవరు అడగడానికి మనకు హక్కు లేదు. సో దానికి ఇది ఆన్సరు. వాళ్ళకి జన్మ పాపం ఉంది, మరి వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా అంటే దానికి ఇది ఆన్సరు. తప్పిపోయిన కుమారుడి విషయంలో క్షమించిన దేవుడు. మీరు ఇంకో గమనించేవో లేదో, మరి ఇప్పుడు చాలామంది రోగుల్ని ఆయన స్వస్థపరిచినప్పుడు ముందు వెంటనే రోగాన్ని స్వస్థపరచలా, వారిలో ఉన్న పాపాన్ని క్షమించి మరి వాళ్ళు అక్కడ రోగులు బాప్తీసం పొందినట్లు లేదు. మరి ఏ బాప్తీసం పొందినట్లు లేదు, చిన్నప్పుడు బాప్తీసం కానీ పెద్దప్పుడు బాప్తీసం కానీ, రోగాల్ని క్షమించి పాపాలను క్షమించి అప్పుడు రోగాల్ని స్వస్థపరిచాడు. అవునా కదా? టైం లేదు నాకు, మీకు లేఖనాలు చూపించేవాడిని నేను. తర్వాత పట్టబడిన వ్యభిచారి దగ్గర కూడా అంతే, ఇక నువ్వు పాపం చేయొద్దమ్మా, నేను నీ మీద రాయి వేయను అంటే అక్కడ దాని అర్థం ఏంటి, క్షమించాడు. ఆయన క్షమించే దేవుడు. సో పెద్దవారు క్రియారూపంగా పాపం చేస్తున్నారు, చిన్నవారిలో స్వభావ సిద్ధంగా పాపం ఉంది, వారి క్రియల రూపంగా దాన్ని చేయలేరు. సో చనిపోయిన కుమారుడినే ఆయన ఇష్టమైనప్పుడు క్షమించినప్పుడు వారి విషయంలో దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. అది ఆయన ఇష్టం. అలా ఎందుకు చేస్తావు యేసయ్యా అని నువ్వు నేను అడిగావనుకో, ఆయన చేతులు మనందరికీ దెబ్బలు పడతాయి. అవునా కదా? మనందరమే కదా, దేవుడు అడిగినా సరే నా ఇష్టం రా అంటాడు. ఎందుకు దేవుడితో మనకి? సో నేనేదో మీకు లెక్చర్ ఇస్తున్నానని చెప్పి అనుకోమాకండి పాస్టర్ గారు. నేను గొప్పోళ్ళు కాదు, మీరు గొప్పోళ్ళు కాదు. మనకు సత్యమే గొప్ప, సత్యమే యేసయ్య, ఆయనే మనకు గొప్పవాడు. మనుషులు ఎవరు గొప్పవాళ్ళం కాదు.
సో మీరు చెప్పినటువంటి వీడియోలో ముందు జ్ఞానస్థానం ఇచ్చి తర్వాత వాడు అప్పటి నుంచి మరలా పెద్ద దాకా ఈ మధ్యలో ఎన్నో పాపాలు చేస్తే దాని కొరకు మరలా మీరు ఆ గురువు సమక్షంలో ఒప్పుకోవడం అనేది అది బైబిల్ ఎక్కడా లేదు. ఒప్పుకునే విషయంలో ఎందుకు ఒప్పుకోవాలో కూడా చెప్పాను నేను మీకు. ఎందుకు తీసుకోవాలి బాప్తిసం అంటే, ఇప్పుడు మత్తయి సువార్త 3:6లో ఉంటుంది. వారు పాపములు ఒప్పుకొనుచు, ఎవరి ముందు ఒప్పుకొనుచు? దేవుని ముందు ఒప్పుకొనుచు నదిలోకి దిగితే యోహాను ఇచ్చే బాప్తిసం ఇచ్చే యోహాను వాళ్ళకి బాప్తిసం ఇచ్చాడు. అపోస్తలుల కార్యం 2:38లో ఉండిద్ది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం. మీరేమన్నారు ఆ వీడియోలో? పాప క్షమాపణ నిమిత్తం పాప సంకీర్తన చేసుకోవాలి. దేవాలయంలోనికి వెళ్ళి ఒకచోట గురువుగారు కూర్చుంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి. చెవులోనే కదా చెప్పేది, ఆయన చెవులో చెప్పాలి అని మీరు చెప్పారు. ఇక్కడ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలని ఉంటే మీరు పాప క్షమాపణ నిమిత్తం గురువుగారి చెవిలో చెబితే ఎట్లా? అందుకని మేము ఇచ్చేది బాప్తిసం ఒక ఏజ్కి రావాలని. మీలాగా తికమక్కగా గందరగోళంగా ముందు ఒక బాప్తిసం ఇచ్చి చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు వాడికి ఏం తెలియనప్పుడు ఇచ్చి మరలా అప్పటి నుంచి వాడు పెద్ద దాకా ఈ మధ్యలో చేసిన పాపముల కొరకు మరొక మారు వాళ్ళ చెవిలో చెప్పుకున్నాయి అంటే ఏందది? తప్పు కదా అది. ఆ గురువుగారు ఏమన్నా మన కొరకు ఏమైనా ప్రాణం పెట్టాడా? గురువుగారు మీ కొరకు ఏమైనా ప్రాణం పెట్టాడా? మీరు చెప్పండి. గురువుగారు మీ కొరకు ప్రాణం పెట్టలేదు కదా, విశ్వాసుల కొరకు. యేసు ప్రభు కదా ప్రాణం పెట్టింది. పేతురు ఎలాగైతే ఒప్పుకున్నాడు నేను పాపినయ్యా అని, మనం కూడా దేవుని ముందు ఒప్పుకోవాలి. సహోదరుల ఐక్యత భావం చెడిపోకుండా ఉండుటకు ఒకరికొకరు ఒప్పుకొని ప్రార్థన చేసుకోమన్నాడు. కానీ అసలు పూర్తిగా పాపములను క్షమించే అధికారం ఏ మనిషికి లేదు. కాబట్టి మీరు చెప్పిన ఆ వీడియో చాలా విరుద్ధంగా ఉంది. ఎక్కడైనా చిన్నపిల్లలకు జ్ఞానస్థానం ఇవ్వడం మానుకోండి. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరిదాస్ గారు, మీరు ఆలోచన చేసి నా మాటలు తీసుకొని, చిన్నోడే పెద్దోడిని కాదు. కాబట్టి మీరు ఆలోచన చేసి ఈ లెక్కలో మీరు జన్మ పాపానికి ఒక బాప్తిసము, క్రియా పాపానికి ఒక బాప్తిసం ఇస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. బైబిల్ ఎక్కడా లేదు. ఒకే బాప్తిసంలో క్రియా పాపము, జన్మ పాపము రెండూ పోతాయి. అది దేవుడు పెట్టిన సిద్ధాంతము. ముందు నీటిలో మునిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మన మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు, తర్వాత అగ్ని బాప్తిసం ఇస్తాడు. సో ఆ విధంగా మన పాపములు దేవుడికి క్షమించి తొలగిస్తాడు. కానీ ఇట్లా మీరు చెప్పినటువంటి ఆ క్రమం కాదు. కాబట్టి మీరు ఆలోచన చేసి అలాంటి బోధలు మానుకోండి. సంఘానికి మంచి సత్యమైన బోధలు అందించండి. మేము ఎంత మానుకోవాలన్నా కానీ మీ మీద వీడియోలు చేయకుండా మీరు మమ్మల్ని వదిలిపెట్టట్లా. ఇలాంటి బోధలు మా దృష్టికి వస్తే మేమేమో స్పందించకుండా ఉండలేకపోతున్నాం. కాబట్టి మీరు ఆలోచన చేసి ప్రభునందు పిల్లారా, మీరు కూడా వీరి మారు మనసు కొరకు ప్రార్థన చేయండి. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా అనేకమైన అసత్య బోధలు వెలికి తీసి అనేక మందికి దేవుని కృపతో పరిశుద్ధాత్మని ద్వారా మనోనేత్రాలు వెలిగించాలని నా ఈ ప్రయత్నం. మీ ప్రయత్నంలో నా కొరకు ప్రార్థన చేసి పరిచయ కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తూ మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా.